విశాఖపట్నం పశ్చిమ నియోజకవర్గము పారిశ్రామిక ప్రాంతమునకు చెందిన 60వ వార్డ్ శ్రీహరిపురం పవనపుత్రానగర్ వెనక భాగం సరస్వతి విద్యా విహార్ దిగువ భాగములో ఉన్న శ్రీ వేణుగోపాల స్వామి ఆలయంలో కొలివై ఉన్న శ్రీ సిరిడి సాయిబాబా ఆలయంలో గురు పౌర్ణమి సందర్భంగా శ్రీ సిరిడి సాయిబాబాకు ప్రత్యేక పూజలును ఆలయ కమిటీ వారు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యంతిథిగా విశాఖ పశ్చిమ ఎమ్మెల్యే గణబాబు తనయుడు పెతకం శెట్టి మౌర్య సింహ హాజరయ్యారు. మౌర్య మాట్లాడుతూ ఇటువంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలు ప్రజలు చేపట్టడం ఎంతో సంతోషదాయకమన్నారు. సిరిడి సాయిబాబా విగ్రహదాతలు వియ్యపు పెద్ద సన్యాసిరావు వియ్యపు అప్పారావు వియ్యపు సన్యాసిరావు వారి ఆర్థిక సహాయంతో పూజకు కావలసిన వస్తువులను ఏర్పాటు చేసి పురోహితులతో శాస్త్రయుక్తంగా పూజలు చేయించారు. అనంతరం ప్రజలకు అన్న సమారాధన ఏర్పాటు చేశారు. ఆలయ కమిటీ ముఖ్య సలహాదారు వియ్యపు సన్యాసిరావు మాట్లాడుతూ గత 8 సంవత్సరాల నుండి శ్రీ వేణుగోపాల స్వామి ఆలయంలో వినాయక చవితి, కృష్ణాష్టమి, దుర్గాష్టమి, గురు పౌర్ణమి పండుగలు విశేషంగా జరిపించబడును అని కమిటీ వారు తెలియజేశారు. యువతీ యువకులు చదువు, ఆటలతో పాటుగా దైవ కార్యక్రమాలలో ఆధ్యాత్మిక కార్యక్రమములో కూడా పాల్గొనాలని ఆయన కోరారు. పవనపుత్రానగర్, జవహర్ నగర్, శ్రీహరిపురం ఇందిరా కాలనీ భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని భజనలు, సాయిబాబా కీర్తనలు, భక్తి పారవస్యంతో సంతోషంగా ఆనందంగా పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ ప్రతినిధులు పల్లా గోపాల్, వారాది ఎరుకప్ప, టీడీపీ నాయకులు రిమ్మనపూడి వెంకటేశ్వరరావు, రాజశేఖర్, శ్రీను, అప్పల నరసయ్య, కనకరాజు, వియ్యపు వినయ్ కుమార్, శంకర్, బాలాజీ, నక్క రవి ప్రసాద్, చెల్లి బోయిన అప్పారావు, బాబాయ్, శ్రీను తదితరులు పాల్గొన్నారు. ఈరోజు గురు పౌర్ణమి సందర్భంగా ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం బాబా గారి విగ్రహాన్ని మా అన్నదమైనటువంటి కేసీఎస్ అప్పారావు గారు మరియు సన్యాసులు విగ్రహదాతలు ఇది గత 8 సంవత్సరాల నుంచి ఈ కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఈ కార్యక్రమానికి కూడా పూజా కార్యక్రమాలు, హారతి, అలాగే
వినయ సారథ్యంలో జరుగుతున్నాయి. అలాగే ఏంటంటే మా అన్నదమ్ముల సహకారంతో ప్రతి ఏడాది కూడా ఈ కార్యక్రమాలు జరుగుతున్నాయి. దానికి ఏంటంటే అలాగే కమిటీ వాళ్ళు ఎంతో సహకరిస్తున్నారు. దానికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే ఏంటంటే ఇక్కడ రాబోయే కాలంలో కూడా అందరూ సహకారంతో మంచి కార్యక్రమాలు బాబా గారికి అలాగే శ్రీకృష్ణ బాబా గారికి అలాగే వినాయకుడికి ఏంటంటే అందరికీ కూడా ఈ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. మరి కూడా వాళ్ళందరికీ కూడా ఈ కమిటీ తరఫున మేము ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. అలాగే పత్రికా విలేకరులకు మీడియా సోదరులకు నా యొక్క ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. భక్తులందరికీ విజ్ఞప్తి చేస్తూ ఈరోజు శ్రీ సమర్థ సద్గురు సాయినాథుని గురు పౌర్ణమి సందర్భంగా శ్రీ రాధాదేవి గోపాల స్వామి ఆలయంలో మా కమిటీ తరఫున మా విగ్రహదాతలు సన్యాసరావు గారు, వినయ్ గారు, శంకర్ బాలాజీ వారి విగ్రహదాతలుగా వారితో ప్రతి సంవత్సరం కూడా బాబా గురు పౌర్ణమి రోజు సంగ్రహణ, భజనలు, అర్చనలు, పూజలు అన్నీ జరుగుతున్నాయి. భక్తులందరూ కూడా ఈ విధంగానే వచ్చి ప్రతి ఏటా కూడా అందరూ మంచిగా శుభ్రంగా ఆనందంగా ఆయురారోగ్యంగా ఉండాలని చెప్పేసి బాబా వారి దయ వల్ల అందరూ బాగా ఉండాలని చెప్పేసి కోరుతున్నాను. మా కమిటీ తరఫున మేము అందరికీ కూడా భక్తులందరికీ కూడా జై షిరిడి బాబాకి జై. కుర్చీలోకి అమ్మ కుర్చీలోకి లైన్లోకి వెళ్ళిపోతుంది. కుర్చీలోకి చెత్త అక్కడ అందరికీ నమస్కారం. ఈరోజు గురు పౌర్ణమి పర్వదినాన్న శ్రీహరిపురంలోని రాధాకృష్ణ యాదవ్ సంక్షేమ సంఘం వారి ఆధ్వర్యంలోని ఈరోజు దేవాలయంలోని ఈరోజు భజనలు కానివ్వండి, లేదంటే అన్నప్రసాదం కానివ్వండి, లేదంటే ఈరోజు పూజలు కానివ్వండి, భక్తులందరూ కూడా స్వచ్ఛందంగా వచ్చి ఇంత వర్షంలో జోరుగా కూడా ఉదయం నుంచి వర్షం పడుతున్నా సరే ఇంతమంది వచ్చి పాల్గొనడం, వీరందరికీ కూడా పాల్గొనేందుకు ఒక చక్కటి అవకాశంతో పాటు ఒక మంచి వేదికని ఇచ్చినటువంటి సంఘం సభ్యులందరికీ కూడా పేరు పేరున నా శుభాకాంక్షలు తెలుపుకుంటూ మున్ముందు కూడా ఇటువంటి కార్యక్రమాలు ఈ గుళ్ళో ఈ సంఘం ఈ కమిటీ వారు ఇంకా మరిన్ని చేయాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాను. థ్యాంక్ యూ.